లాస్ట్ వీక్ వరలక్ష్మి వ్రతం హడావిడిలో అసలు వ్లాగ్స్ సరిగ్గా పోస్ట్ చేయలేదు. నేను అసలు ఎప్పుడు పోస్ట్ చేస్తున్నానో ఏమో కూడా నాకు కూడా తెలియదు. కాకపోతే వరలక్ష్మి వ్రతం కోసం తిరుగుతూనే ఉన్నాను ప్రతిరోజు ఏదో ఒక పని మీద. అందుకని సరిగ్గా నాకైతే టైమే కుదరలేదు. ఇంకా ఎంత బిజీగా ఉన్నానంటే ఇంకా మాటల్లో చెప్పలేను. ఒక్కదాన్నే అన్ని పనులు చేసుకున్నాను. మధ్యలో ఒక్కరోజు మా హస్బెండ్ అయితే హెల్ప్ చేశారు. ఇంకా నా పిల్లలు కూడా కాస్త అయితే హెల్ప్ చేసినారు. వెడ్నెస్డే రోజైతే చీర కాసు అమ్మవారి కోసం కొనడానికైతే వెళ్ళాము. ఇంకా గోల్డ్ షాప్స్ అయితే మాకు దగ్గరలో లేవు, చాలా దూరం వెళ్ళాల్సి వచ్చింది. అందుకని చెప్పి ఇంకా ఆ రోజంతా దానికే టైం అయితే అయిపోయింది. ఇంకా థర్స్డే రోజు వచ్చి మార్నింగ్ డిమార్ట్కి వెళ్ళేసి వచ్చాను. వంటంతా పూర్తి చేసుకొని మళ్ళీ సాయంత్రం అయిపోయింది. డిమార్ట్ నుంచి వచ్చేసరికి డిమార్ట్ నుంచి రాగానే పిల్లల్ని పిలుచుకొని వచ్చి వాళ్ళకి స్నాక్స్ అవన్నీ ఇచ్చి ట్యూషన్కి పంపించి నేను మార్కెట్కి వెళ్ళి ఆ కూరగాయలు, ఫ్రూట్స్, పూలు ఇవన్నీ అయితే తీసుకొని వచ్చాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ పూజా స్టోర్కి వెళ్ళేసి పూజకు కావాల్సిన వస్తువులన్నీ అయితే లిస్టులో ఉన్నవన్నీ రాసుకొని వచ్చాను. ఇంక ఈ గ్యాప్లో అసలు నాకు టైమే కుదరలేదు. అందుకే నా పిల్లలు ముందు రోజు అయితే నాకు కూడా హెల్ప్ చేసినారు మాప్ పెట్టించి. ఇంకా నాకైతే హమ్మయ్య అని అనిపించింది. నాకు అతి కష్టమైన పని ఏదన్నా ఉంది అని అంటే మాపు పట్టడమే. ఎందుకో మాపు పెడితే చాలు నాకు చెయ్యి బాగా పట్టేస్తుంది.